అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. భారత్, చైనా, రష్యా సహా పలు దేశాల సభ్యులుగా ఉన్న బ్రిక్స్ కూటమి డాలర్కు బదులుగా సొంత కరెన్సీలో వాణిజ్యం చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డాలర్తో ఆటలాడాలనుకుంటే బ్రిక్స్ సభ్య దేశాలపై 100% టారిఫ్లు విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా పెత్తనం తగ్గించాలని భావిస్తున్న చైనా, రష్యాలు ఇప్పుడు ట్రంప్ వార్నింగ్ తో ఏం చేయబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ అన్ని దేశాలకు తన పవర్ ఏంటో చూపిస్తున్నారు. ఇప్పటికీ పలు దేశాల దిగుమతులపై భారీగా సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా లేకుండా ఏర్పడిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సు ఈసారి బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో జరగనుంది. ఈ ఏడాది జూలై 6, 7 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు బ్రెజిల్ విదేశాంగ శాఖ మంత్రి మౌరో వియేరా తెలిపారు. బ్రిక్స్ కూటమిలో భాగస్వామ్యమైన దేశాల్లో అభివృద్ధి, పరస్పర సహకారం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఈ సదస్సులో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. గత ఏడాది రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సహా బ్రిక్ కూటమి దేశాల నాయకులు హాజరయ్యారు. ఆ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య పరిస్థితులు, ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. అలాగే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదంపై కీలకమైన చర్యలు తీసుకున్నారు. అమెరికా జోక్యం లేకుండానే ఇలా పలు దేశాలు నిర్ణయాలు తీసుకోవడం, చర్చలు జరపడం కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మింగుడు పడడం లేదు. గతంలో జరిగిన బ్రిక్స్ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం ఎక్కువగా డాలర్లలోనే జరుగుతోంది. దీంతో ఇప్పుడు బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించడంపై దృష్టి పెట్టాలని పుతిన్ సూచించారు. ప్రస్తుతం ఈ దేశాల కూటమి డిజిటల్ కరెన్సీని ఉపయోగించడంపై భారత్తో కలిసి రష్యా పనిచేస్తోందని తెలిపారు. ఈ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని ఉపయోగిస్తే ఆ దేశాలపై 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు. భారత ప్రధాని మోదీ ఇటీవల అమెరికా పర్యటన సమయంలో ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు. డాలర్తో ఆటలాడాలని ప్రయత్నిస్తే బ్రిక్స్ దేశాల కూటమిపై 100% టారిఫ్లు విధిస్తామని ట్రంప్ మళ్లీ పునరుద్ఘాటించారు. డాలర్ను వేరే కరెన్సీతో భర్తీ చేయాలని ప్రయత్నిస్తే బ్రిక్స్ దేశాలతో అమెరికా ఇకపై ఎలాంటి వాణిజ్య సంబంధాలు కూడా నిర్వహించదని స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా వెళ్లిన భారత ప్రధాని మోదీ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ భేటీకి 2 గంటల ముందే ట్రంప్ టారిఫ్లపై ప్రకటన చేశారు. తాను మొదటిసారి 100% టారిఫ్లు హెచ్చరిక చేసినప్పుడే బ్రిక్స్ కూటమి మృతప్రాయంగా మారిపోయిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కూటమి ఏర్పాటులోనే దురుద్దేశాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు. బ్రిక్స్ కూటమి కొనసాగాలని దాని సభ్య దేశాలు కూడా కోరుకోవడం లేదని, బ్రిక్స్ గురించి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నాయని ట్రంప్ అన్నారు. డాలర్తో ఆటలాడాలని ప్రయత్నిస్తే 100% టారిఫ్లు తప్పవని, అప్పుడు అలా చేయొద్దని వేడుకోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్ కూటమిని రద్దు చేయాలనుకుంటున్నారా లేక దానిలో భాగం కావాలనుకుంటున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు బదులుగా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత అధ్యక్షులు జో బైడెన్, బరాక్ ఒబామా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోయారన్నారు. 2009లో ప్రారంభమైన బ్రిక్స్ కూటమిలో భారత్తో పాటు చైనా, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కూటమిలో చేరేందుకు పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇందులోని సభ్య దేశాలు డాలర్కు బదులుగా తమ సొంత కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలు చేయాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో అమెరికా పెత్తనం తగ్గించాలని రష్యా, చైనా భావిస్తున్నాయి. కానీ భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదాల కారణంగా బ్రిక్స్ కరెన్సీ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది.